పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. మీది సమస్య, మాది పరిష్కార అన్వేషణ. సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ 9392388379. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని ఎమ్మెల్యేహెచ్పీలు నంద్యాల జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. శనివారం జిల్లాలోని 70 మంది ఎమ్మెల్యేహెచ్పీ ఆఫీసర్లు డిఎంహెచ్ఓ కార్యాలయం ఆవరణలో ఈ సందర్భంగా ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షురాలు సౌందర్య మాట్లాడుతూ, న్యాయమైన డిమాండ్లను తీర్చమనే మేము కోరుతున్నాము. వాటిలో 6 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% ఫిట్మెంట్ ఇవ్వాలని, ఎన్హెచ్ఎంహెచ్ఆర్ మార్గదర్శకాల ప్రకారం లాయల్టీ బోనస్ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న అన్ని పీబీఐలను క్లియర్ చేయాలని, హెడ్ క్వార్టర్ స్టే కోసం హెచ్ఆర్ఏ ఇవ్వాలని, అద్దె బిల్లులు, విద్యుత్ బిల్లులు క్లియర్ చేయాలని కోరారు. వీటితో పాటు ఎన్క్యూఎస్ తయారీ నిధి 40,000కు పెంచాలని, పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈపీఎఫ్ఓ సౌకర్యం కల్పించాలన్నారు. ఇలా 16 నాణ్యమైన డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం కల్పించాలని కోరారు. అదేవిధంగా పరిగి ఎమ్మెల్యేహెచ్పీ సుమియా మాట్లాడుతూ, పనిచేస్తున్న మహిళలు 24 గంటల సేపు ఆసుపత్రుల్లో పనిచేయాలని ప్రభుత్వం చెప్పడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఆసుపత్రుల వద్ద బిల్డింగ్లు సరిగ్గా లేకపోవడంతో భయంగా పనిచేయాల్సి వస్తుందన్నారు. ఇలా తమ 16 డిమాండ్లతో పాటు తాము పనిచేస్తున్న సమయాన్ని కూడా తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంసీఏ సెక్రటరీ గురుప్రసాద్, జాయింట్ సెక్రటరీ అఖిల్, ట్రెజరర్ భార్గవ్, కోఆర్డినేటర్ సురేష్, అశోక్, హారిక, వినోద్, నంద్యాల జిల్లా సిహెచ్ఓలు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు సౌందర్య. నేను సిహెచ్ఓగా నంద్యాల డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నాను. మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే 6 ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క సిహెచ్ఓని ఇప్పటికీ 360 పైచిలుకున్నారండి. వాళ్ళందరినీ వెంటనే రెగ్యులరైజేషన్ అనేది చేయాలి. అలాగే జీవో నెంబర్ 64 ప్రకారము 198 కేటగిరీస్కి వాళ్ళకి హైక్ అనేది 23% ఇచ్చిందండి స్టేట్ గవర్నమెంట్. బట్ ఎక్సెప్ట్ మా సిహెచ్ఓలకు తప్ప, అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈపీఎఫ్ఓ అనేది మాకు సంవత్సరం నుంచి కట్టవడం లేదు, అది కూడా మేము పునరుద్ధరించవలసిందిగా కోరుతుంటున్నాము. అలాగే ఎన్హెచ్ఎంలో 5% ఇంక్రిమెంటు మరియు 10% ఆఫ్ ది లోయాలిటీ బోనస్ అనేది మాకు వెంటనే ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే అడ్మినిస్ట్రేషన్ పవర్స్ అయితేనేమి, మాకు ముఖ్యంగా అండి కంటింజెంటల్ వర్కర్ లేక హెచ్డబ్ల్యూసీలో వెళ్ళిన తర్వాత మేమే ఊడ్చుకుంటున్నాం, మేమే క్లీన్ చేసుకుంటున్నాం. అది చాలా దయనీయమైనదండి. ఇంత 25,000 తీసుకుంటున్న జీతం తీసుకుంటున్నాము కూడా అక్కడ క్లీన్ చేసుకుంటుంటే అక్కడ చూసేవాళ్ళు, పేషెంట్స్ వాళ్ళు, ఏంటమ్మా ఇక్కడ వర్కర్ లేరా, మీరు చేసుకుంటున్నారని వాళ్ళకి జాలి కలుగుతుందండి మా మీద. గవర్నమెంట్ ఎందుకు కలగడం లేదో తెలియడం లేదు. అలాగే పల్లెలలో మేము రాకముందు వాళ్ళు చెప్పిన విషయాలండి, బీపీ, షుగరు ట్యాబ్లెట్ అయితేనేమి, చిన్న జ్వరము, దగ్గు, పరసం ఇటువంటివి మేము పెద్ద హాస్పిటల్కి అలా వెళ్ళే వాళ్ళమమ్మా. ఈ హాస్పిటల్స్ వచ్చినాక మాకు చాలా మేలైంది. ప్రతిదీ మీరు చిన్న ట్రీట్మెంట్ అయితేనేమి, పెద్ద ట్రీట్మెంట్, కొంతమందికి యాక్సిడెంట్స్ అయినప్పటికీ చిన్న మైనర్ ఇంజురీస్ కూడా మా వాళ్ళు స్టిచ్ చేసేయడము అట్లా చేస్తున్నాము. ముఖ్యంగా ఎన్సీడీకి సంబంధించిన బీపీ, షుగర్ ట్యాబ్లెట్స్ అన్నీ మనకి అవైలబిలిటీగా ఉంటున్నాయి. మేమే అక్కడ ఇవ్వడం, వాళ్ళకి నెల వాళ్ళకి చెకప్ చేయడము, మందులు అందించడం జరుగుతుంది. వాళ్ళు చాలా కృతజ్ఞత పరంగా ఉన్నారు. మేము ఇప్పుడే కాదండి, ఫ్యూచర్లో కూడా మా క్యాడర్ అనేది ఖచ్చితంగా అవసరం. మేము లేకుంటే వాళ్ళకి ఇబ్బంది పడతారు, ప్రజలకు ముఖ్యంగా అనేది ఇబ్బంది కలుగుతుందండి. దయచేసి మాకు చాలా బాధలు ఉన్నాయి సార్, ఫైనాన్షియల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. 25,000 జీతము మాకు సింగిల్ పేరెంట్ జాబ్ చేస్తే మిగతా భర్తకి కానీ వాళ్ళ భార్యకి కానీ జాబ్ లేకపోతే ఎవరిస్తారండి? 25,000 ఏమాత్రం సరిపోదు. వచ్చే నెలకి కూడా ఈ నెల మేము అప్పులు చేయవలసి వస్తుంది. అంత ఇబ్బందులు ఉన్నాయి సార్ మాకు ఫైనాన్షియల్గా. 6 ఇయర్స్ నుంచి ఎటువంటి ఇంక్రిమెంట్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ ₹1 జీతం కానీ మాకు పెరగలేదు. అందుకు మేము చాలా బాధపడుతున్నాము. అదేవిధంగానే మేము మీకు చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము, మావి ఉన్నాయి సార్. మా నిరసన ప్రతిసారి మాకు ఎంతవరకున్నా మీకు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మేము ఎప్పుడు వెళ్ళలేదు సార్. ఇప్పటికి కూడా మేము వెళ్ళాలని అనుకోవట్లేదు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, దయచేసి మా ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్గా, అడ్మినిస్ట్రేషన్ పరంగా మా డిమాండ్స్ను దయచేసి నెరవేర్చండి సార్. ఒకవేళ అలా నెరవేర్చని పద్ధతిలో మేము ఇలాగే మా నిరసనని కంటిన్యూ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నేను ఒక కామన్ సిహెచ్ఓగా మా యొక్క సిహెచ్ఓల అందరి తరఫున మా యొక్క విన్నపాన్ని మీకు తెలియజేస్తున్నాము. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మేము 6 ఏళ్ల ముందు 2019లో రిక్రూట్ అయ్యాము. 2018 మా ట్రైనింగ్ పూర్తయింది. మమ్మల్ని జాబ్లో 2019 నుంచి తీసుకున్నారు. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 ఇప్పుడు మాకు 7వ సంవత్సరం రన్నింగ్, 6 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి.
హెచ్డబ్ల్యూసి గైడ్లైన్స్ ప్రకారము మమ్మల్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా స్టేట్ గవర్నమెంట్ని మేము అభ్యర్థిస్తున్నాము. ఇప్పుడే కాదు, మాకు కంప్లీట్ అయిన దగ్గర నుంచి మేము చాలా సమస్యలు గవర్నమెంట్కి విన్నవించుకున్నా మాకు ఎటువంటి సమాధానము రాలేదు గవర్నమెంట్ నుంచి. మాకు దయచేసి మా శ్రమని గుర్తించి, మేము ఇప్పుడే కాదండి, స్టార్టింగ్ నుంచి మాకు హై రిస్క్ ఏరియాస్లో వేసినారు. అంటే ట్రైబల్ మారుమూల ప్రాంతాల్లో మేము గ్రామీణ సేవలు అనేది చేశాము. ప్రతి ఒక్కరికి రిస్క్లో ఉన్న వాళ్ళకి, అంటే ప్రమాద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా సేవ్ చేసినాము, వాళ్ళని కాపాడినాము. వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క చికిత్సని మా దగ్గర లభించే ప్రతి ఒక్క చికిత్సని వాళ్ళ వరకు తీసుకెళ్ళి వాళ్ళకంతా శ్రమపడి మేము చికిత్స చేశాము. మా శ్రమను గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను స్టేట్ గవర్నమెంట్ని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని అడిగితే మీకు స్టేట్ వాళ్ళకి సంబంధం ఉందమ్మా, మేము మా వైపు నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవు, స్టేట్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేసుకుంటే మిమ్మల్ని పర్మనెంట్ చేసుకోవచ్చు అంటారు. స్టేట్ గవర్నమెంట్ అడిగితే వాళ్ళ వైపు నుంచి మాకు ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు. పక్క రాష్ట్రాలకి రెగ్యులర్ కావట్లేదు కాబట్టి మీకు కూడా రెగ్యులర్ చేయము అనే ఆన్సర్ మాకు వస్తూ ఉంది. కానీ పక్కన హామీలు ఇస్తున్నారు, ఇట్లా కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తాము అన్న మాటైనా హామీ అయినా ఇచ్చారండి. మాకు ఇప్పటి వరకు ఎటువంటి హామీ అనేది గవర్నమెంట్ నుంచి రాలేదు. అందువల్ల మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఇప్పుడు 1 వారం నుంచి చేస్తున్నాము. మేము సేవలు అందిస్తూనే మా యొక్క నిరసనని తెలియజేస్తున్నాము ప్రభుత్వానికి. ముందుగా అందరికీ నమస్కారం అండి. మేము వచ్చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్. నా పేరు గురుప్రసాద్ అండి. మేము గత 6 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. కానీ ఒకప్పుడు ఎట్లా ఉన్నా అంటే విలేజ్లలో కనీసం బీపీ షుగర్ వస్తే చూపించుకోవడానికి కనీసం 20-30 కిలోమీటర్ల వరకు వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఒక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకంలో ఒక BSc నర్సింగ్ గ్రాడ్యుయేట్ చేసిన పర్సన్ వస్తే ఇక్కడ విలేజ్లలో కూడా అందరికీ వైద్యం అందుతుందని చెప్పేసి చాలా మంచి పథకాన్ని తీసుకొచ్చారు. కానీ 6 సంవత్సరాల నుంచి ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేసినా కానీ కనీసం 5 రూపాయలైనా పెరుగుతుందండి. మేము 6 ఇయర్స్ నుంచి ఇదే జాబ్ చేస్తున్నా కానీ 1 రూపాయి పెంచకపోగా కనీసం విలేజ్లలో చూస్తారండి మీరు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే మీరు హెడ్ క్వార్టర్లో ఉండాలని ఒక చిన్న సమస్య తీసుకొచ్చారు. దానికి ఏంటంటే మనం మామూలుగా ఆలోచిస్తే కన్నా మన ఇంటి ఆడపిల్ల ఒక విలేజ్లో ఉండాలంటే కనీస సౌకర్యం ఏంటంటే బాత్రూమ్ ఉండాలి. కానీ చాలామంది ఎట్లా ఉంటారు హెడ్ క్వార్టర్లో, కనీసం మనకు 10,000 ఉన్నాయి, 3,000 వరకు మాత్రమే రెడీ అయినాయి. రెంట్లు, కరెంటు బిల్లు అన్నీ మేమే కట్టుకుంటున్నాం. కానీ మేము అడిగేది ఏంటంటే మమ్మల్ని కనీసం ఒక మనుషులుగా గుర్తించి ఫైనాన్షియల్గా మాకు 6 ఇయర్స్ నుంచి ఒక ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఖర్చులు అన్నీ పెరిగాయి, ప్రతి ఒక్కటి పెరుగుతూ ఉంది, కానీ మా జీతాలు మాత్రం పెరగలేదండి. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.